కేసీఆర్ సార్ సీఎం పోస్ట్ నుండి ఓడిపోయిన తర్వాత అంత పెద్ద పని చేసిన 10 ఇయర్స్లలో ఇట్లా చేసిన సోషల్ సర్వీస్ చేసిన బీదర్లో ఫీల్డ్ ఇచ్చిన భూములు ఇచ్చిన అదంతా ఏమేమంటాడు. కానీ ఒకటి కూడా పర్సనల్ ఇప్పుడు చూసేవాడు కూడా మాట్లాడాడు. కొన్ని పనులు మంచి పైసలు బిగా తీసుకొని 7 లక్షల కోట్ల రూపాయలు లోన్ బ్యాంక్ తెచ్చి మా కాంగ్రెస్ తలకా మీద పెట్టేసిండు. మేము ఇప్పుడు ఏం చేసినట్టు లేదు. అయినా కానీ వాళ్ళు 10 సంవత్సరాలలో చేసిన పని చేయలేకపోయిన పని మేము 10 నెలల్లో ఒక సంవత్సరంలో చూపిస్తున్నాం. కోట్ల రూపాయలు లోన్స్ గురించి అగ్రికల్చర్స్లకు ఇచ్చినాం, వాళ్ళకి పైసలు ఇచ్చినాం. మరి తర్వాత ఎన్నో పనులు ఇంకా ఎన్నో మన అగ్రిమెంట్ ప్రకారంగా సరిగా పోతున్నాం. మాకు వచ్చిన సీఎం సాబ్ చాలా ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ ఉన్నది. చాలా సరిగ్గా ప్రతి మాటను సరిగ్గా చెప్తాడు. ప్రతి సవాల్కు కేటీఆర్ మనుషులు వచ్చే ఓడు మనుషులు వచ్చినట్టు చెప్పుడు, అన్ని అబద్ధాలు చెప్పుడు. విలేజెస్లో పోయి బీజేపీ వాళ్ళతో కలుపుకొని అక్కడంతా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం షురు చేయించుడు. ఆసిఫాబాద్తో అక్కడ పోయి అక్కడ పెద్ద కొట్లాటలు పెట్టించాడు పబ్లిక్. ఈ పనులు చేసుకుంటా వీళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఏమున్నదంటే మళ్ళీ మేము వస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు మర్చిపోవాలి, వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు. నేను ఈ కాంగ్రెస్లో నా జీవితం నుండి ఇంట్లోనే ఉన్నా, దీంట్లోనే పనిచేస్తున్నా. నాకు ఏం అవసరం లేదు. కానీ సోషల్ జస్టిస్ కొరకు ప్రీమియబుల్లో ఏ నమూనానైతే కాన్స్టిట్యూషన్ ఉన్నదో దాని ప్రకారంగా మనం పనిచేసి అందరి కొరకు మనం ఏమైనా చేయాలి. ఇప్పుడు వాళ్ళు అట్లా ఇక్కడ వాళ్ళు ఆ సిద్దిపేట ఎమ్మెల్యే సాబ్ ఈయన మనుషులు వచ్చినట్టు మా ఖిలాఫ్లో చెప్తున్నాడు. కానీ ప్రతి చోట ఓడిపోతున్నారు. కొంచెం లేట్ అవుతుందేమో, కానీ ప్రతి మనిషి ఊర్లలో అక్కడ ఎక్కడైతే వాళ్ళ గలత్ ఇంప్రెషన్ చాలా పెద్దది చేసుకోబెట్టుకున్నారో దాన్ని మనం సరిగ్గా తిరిగి పనిచేయాలి. అందుకొరకే నేను పర్సనల్లీ దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకున్నా. విలేజ్లలో కూడా నేను ఎస్సీలకు ఎంత అయితే జయాల్లో చేసినా మా ఎమ్మెల్యే సాబ్ వివేక్ సాబ్ ఈ గురించి తెలుసు. మాకు కొంచెం ఇంకా సర్వీస్ ఛాన్సెస్ దొరకాలని దేవునితో అదే ప్రార్థన ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.